హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి హోమ్ రెమెడీస్. నేను మీ స్రవంతి. ఫ్రెండ్స్, ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి ఏమిటంటే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ వెజ్ పులావ్, రైస్ మరియు బిర్యానీలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అయితే ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కడాయిలోకి వేరుశనగ గుండ్లు తీసుకొని కాస్త వేయించండి. ఇలా వేరుశనగ గుండ్లు వేగాక ఇందులోనే ఎండు కొబ్బరిని తీసుకొని మరి కాస్త వేయించండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకొని మరి కాస్త వేయించండి. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేశాక ఈ మసాలా మిక్స్ని పక్కన పెట్టండి. తరువాత 1/2 కేజీ వంకాయలను, ఫ్రెష్ వంకాయలను తీసుకొని సగం కంటే కాస్త ఎక్కువగా కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లోకి తీసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన వాటర్లో వేయడం వలన వంకాయలు రంగు మారకుండా, చేదు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఇలా కలిపాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసిన ఈ మసాలా మిక్స్ని వేయండి. వేశాక మొత్తం ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇందులో వంకాయలను తీసుకొని ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా చింతపండు రసం తీసుకొని మొత్తం ఒకసారి కలపండి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. 5-6 నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి కలపండి. కొత్తిమీర తరుగు వేసి గ్యాస్ ఆఫ్ చేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఈజీ రెసిపీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.